జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో మాజీ కౌన్సిలర్ భర్త రాజలింగమూర్తి హత్య సంచలనం రేపింది. రెడ్డి కాలనీ వద్ద రాజలింగమూర్తిని దుండగులు కత్తులతో పొడిచి హత్య చేశారు. భూ వివాదమే హత్యకు కారణమని కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. హంతకులను పట్టుకునే వరకు అంత్యక్రియలు చేయమని మృతుని కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మేడిగడ్డ ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరిగిందని గతంలో రాజలింగమూర్తి న్యాయ పోరాటం చేశారు. భూపాలపల్లి కోర్టులో ప్రైవేట్ పిటిషన్ కూడా వేశారు. మరోవైపు రాజలింగమూర్తి హత్యను ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ఖండించారు. భూపాలపల్లిలో హత్యల సాంప్రదాయం మంచి పద్ధతి కాదని, హత్య వెనుక ఎంతటి వారైనా శిక్షించాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. రాజలింగమూర్తి హత్యను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది భూపాలపల్లిలో ఈ హత్యలు, ఈ సాంప్రదాయం ఇది మంచి పద్ధతి కాదు. హత్యలు చేసినటువంటి దోషులను వెంటనే శిక్షించాలి. దాని వెనుక ఉన్నటువంటి వ్యక్తులను కూడా సమగ్రమైన విచారణ జరిపించి ఎంతటి వారైనా కూడా శిక్షించాలని నేను డిమాండ్